హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము థంబ్నెయిల్ క్రియేట్ ఎలా చేయడమో చూపెడుతున్నాం. ఇందులోనైతే మా పెద్ద బాబు ఎలా క్రియేట్ చేయడం, ఎడిటింగ్ ఎలా చేయడం అనేది చేస్తాడు, మీకు చెప్తాడు. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ అయితే మనం ఇక్కడ కాన్కేవా అనే యాప్ ఉంటుంది, అది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకోవడంతో ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చుతోటి ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్స్ అని వస్తుంది. కానీ నేను మీకు ఫస్ట్ అయితే ఇట్లా రాదు, అంటే డౌన్లోడ్ చేసుకున్నతో యూట్యూబ్ థంబ్నెయిల్స్ అని రాదు. మనం అక్కడ సర్చ్ అని ఉంటుంది పైన, సర్చ్లో వస్తే యూట్యూబ్ థంబ్నెయిల్స్ అని వస్తే వస్తుంది. ఇవన్నీ నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాయి. ఇవన్నీ యూట్యూబ్ థంబ్నెయిల్స్ అని ఉంటుంది. ఇది తోటి ఇట్లా వస్తుంది. ఇందులో 2 స్టెప్స్ ఉంటాయి. ఒకటేమో మనం క్రియేట్ చేసుకోవాలి, ఇంకోటేమో ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసే ఉంటుంది. ఇక్కడ డిసైడ్ అని ఉంటుంది, అది ఒత్తుడితోటే అంటే ఫస్ట్ అది వస్తుంది. ఇక్కడ సింబల్ ఇలా వస్తుంది. ఇవన్నీ వేరే వాళ్ళు క్రియేట్ చేసినాయి, అంటే ఇవి వేరే వాళ్ళు క్రియేట్ చేసినాయి. ఇదైతే ఫస్ట్ స్టెప్, అంటే మనం చూస్ చేసుకోవచ్చు. ఇది వస్తే అక్కడ డౌన్లోడ్ సింబల్ వస్తే డైరెక్ట్ అయిపోతుంది, అంటే సింపుల్ 2 minutesలో అయిపోతుంది. మనం క్రియేట్ చేసుడైతే మనం ఓన్గా క్రియేట్ చేయాలనుకుంటే ఇప్పుడు తర్వాత చెప్తాను. ఇవన్నీ హౌ టు క్రియేట్ థంబ్నెయిల్, అంటే మనం ఏ థంబ్నెయిల్ అని కొడితే అది వస్తుంది. ఇలా వచ్చాయి కదా, ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపెట్టిన థంబ్నెయిల్ అయితే ఇప్పుడు మన ఫేస్ ఉండద్దు అలా. ఇప్పుడు నేను చూపెట్టిన థంబ్నెయిల్ అయితే ఈ ఫేస్ అయితే లేదు థంబ్నెయిల్లో. కొందరు యూట్యూబర్స్ అయితే వాళ్ళ ఫేస్ కూడా పెట్టుకుంటారు థంబ్నెయిల్లో. అది ఎలా పెట్టుకుంటారో క్లియర్గా నేను ఇంకో వీడియో కూడా చేస్తాను. కామెంట్లో చెప్పండి, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే వీడియోలో పోదాం. అయితే నేను ఇలా డైరెక్ట్ వైట్ బోర్డ్ ఇక్కడ కింద కనపడుతున్నాయి. ఇవన్నీ మనం ఇట్లా యూజ్ చేసుకునేటివి. ఫస్ట్ అయితే మనము ఇక్కడ వైట్ బోర్డ్ పైన క్లిక్ చేస్తే ఇట్లా కలర్స్ వస్తాయి. అక్కడ కింద కలర్స్ వస్తే ఇట్లా వత్తాలి. అక్కడ కలర్ అనే ఆప్షన్ ఉంది కదా, అది వత్తాలి. అది వచ్చిన తర్వాత ఇలా వస్తుంది. ఇవన్నీ కలర్స్. వైలెట్ కలర్ని చూస్ చేసుకున్నా. వైలెట్ కలర్ చూస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఒక మంచిగా ఒక ఫ్రేమ్ అయితే ఎంటర్ చేయబోతున్నాను వెనకాల. ఇట్లా అయితే నేను చూసాను, ఇట్లా ఫ్రేమ్స్ బాగానే ఉన్నాయి, కానీ కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను ఆల్రెడీ. మీరైతే ఇక్కడ సెర్చ్ చేస్తే వస్తుంది. అక్కడ ఎలిమెంట్స్ అని కనబడుతుంది కింద ఆప్షన్స్. ఇక్కడ ఎలిమెంట్స్ పక్కన లెఫ్ట్ సైడ్ డివైస్ అని ఉంటుంది. కానీ ముందు చూపెట్టాను కదా, ఇట్లా ఓవర్ క్రియేట్ చేసినవి మనం కూడా చూస్ చేసుకోవచ్చు అని. అట్లయితే డైరెక్ట్ టైం వేస్ట్ కాదు, డైరెక్ట్ యూజ్ చేయొచ్చు. మనం క్రియేట్ చేయాలనుకుంటే ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ అక్కడ పైన అది ఇవన్నీ నేను చూస్ చేసుకున్నా. ఇక్కడ రెడ్ బోర్డు ఉందిగా, చూస్ చేసుకున్నా. ఇది చూస్ చేసుకొని ఇట్లా కార్నర్స్ నుంచి ఇట్లా స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేసిన తర్వాత ఇట్లా మొత్తం కార్నర్స్ కరెక్ట్ ఫిట్ అయ్యేటట్టు సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఇది రెడ్ కలర్లోనే ఉందిగా, దీన్ని పర్పుల్లో ఇట్లా మార్చాలంటే మళ్ళీ బోర్డు నొత్తుంటే అక్కడ కింద ఇవన్నీ ఆప్షన్స్ కనబడతాయి. అక్కడ కలర్ ఆప్షన్ అని ఉంటుంది. ఆ కలర్ ఆప్షన్ నొత్తితే ఇక్కడ పర్పుల్, బ్లూ అట్లా ఉంటాయి. అప్పుడు నేను పర్పుల్ చూస్ చేసుకున్నా. పర్పుల్ బాగుంటుందని పర్పుల్ చూస్ చేసుకున్నా. దీని తర్వాత నేను ఇక్కడ టెక్స్ట్, అంటే ఇప్పుడు మనం ఇక్కడ రాస్తాం కదా, ఇక్కడ కింద టెక్స్ట్ అని ఉంటుంది, అది వత్తాలి. వత్తాక ఇట్లా హౌ అని పెట్టాను. ఫస్ట్ ఇది పెట్టి అక్కడ నేను పెట్టాను కదా, దాన్ని కొంచెం పెద్దగా చేసుకున్నా, కొంచెం స్ట్రెచ్ చేసుకున్నా. ఇప్పుడు తర్వాత దీన్ని హౌ టు అంటే కింద 2 రావాలిగా, 2 షార్ట్ 2 హౌ టు పెట్టుకున్నా. అక్కడ స్ట్రెచ్ చేసుకోవాలి. స్ట్రెచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్రియేట్ కరెక్ట్ ఫిట్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు నేను క్రియేట్ పెట్టబోతున్నా. ఇక్కడ నేను క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత దీన్ని ఇంకా స్ట్రెచ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇవి కొంచెం హ్యాండ్ రైటింగ్ చేంజ్ ఉండాలంటే ఇప్పుడు ఇవన్నీ హ్యాండ్ రైటింగ్ ఇక్కడ
ఫ్రంట్ అని ఉందా, ఫాంట్లో మనం ఇక్కడ ఇవి చేంజ్ చేసుకోవచ్చు. హ్యాండ్ రైటింగ్స్, ఇక్కడ హ్యాండ్ రైటింగ్స్ ఇప్పుడు అన్నిటికీ ఇట్లా మార్చుకుంటున్నా. మీకు కావాలంటే డిఫరెంట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు క్రియేటివ్ కూడా చేసుకుంటున్నా. ఇది చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం లాంగ్ చేసుకొని ఇక పక్కకు పెట్టుకుంటున్నా. ఇది 2 కిందికి. ఓకే, ఇప్పుడు హౌ పెట్టాను. దీని తర్వాత దీన్ని నేను ఇప్పుడు హౌ అయితే బ్లాక్ ఉంది, 2 ఏమో వైట్ ఉన్నాయి, 2 కలర్స్ డిఫరెంట్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ కలర్స్ చేంజ్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ హౌని వచ్చిన తర్వాత ఇక్కడ ఏ కలర్స్ అని ఉంది కింద, ఇప్పుడు వైట్గా మార్చాను. ఇప్పుడు 2ని కొంచెం బ్లాక్గా మారుతున్నా. ఇది హ్యాండ్ రైటింగ్ అన్నట్టు, ఇది బ్లాక్ అన్నట్టు. బ్లాక్ ఉంటే బాగుంటుంది కదా, వైట్ మధ్యలో బ్లాక్ బాగుంటుందని పెట్టా. దీని తర్వాత నేను ఇప్పుడు నేను థంబ్నెయిల్స్ అని పెట్టబోతున్నా. ఇవన్నీ మేము ఫ్రీగా, అంటే ఎలాంటి ప్రీమియం తీసుకోకుండా చేయొచ్చు. థంబ్నెయిల్స్ అని పెట్టడం వచ్చింది. థంబ్నెయిల్స్ ఇప్పుడు దాన్ని లాంగ్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఇంతకుముందు హ్యాండ్ రైటింగ్ మనం తీసుకున్నాం కదా, అదే ఆ హ్యాండ్ రైటింగ్లోనే పడుతుంది మనకి. ఇప్పుడు మనం ఫాంట్లో తీసుకున్నాం కదా, అదే ఫాంట్లో పడుతుంది. అక్కడ అదే ఫాంట్లో పడుతుంది. ఇవి కొంచెం వెనకాల ఏదన్నా పెట్టాలనిపిస్తుంది. దీన్ని బ్లాక్ మార్చు. కొంచెం సైడ్స్ మార్చిన తర్వాత కొంచెం ఫిక్స్ చేయాలి. ఇప్పుడు ఇవి ఉంటేనే బాగుండదుగా, వెనకాల ఏదన్నా ఇట్లా పెట్టాలిగా. ఏదైనా పెట్టాలంటే ఇక్కడ ఎలిమెంట్స్ ఉందా, మళ్ళీ ఎలిమెంట్స్కి నేను ఆల్రెడీ ఇవన్నీ చూస్ చేసుకున్నా. మీరు అక్కడ సెర్చ్ చేస్తే మీకు వస్తాయి. ఇక్కడ నేను ఇది తీసుకున్నాను, ఇది బాగుంటుందని తీసుకున్నాను. ఇది కొంచెం దాని సైజ్ తగ్గట్టు చేసుకోవాలి. మీరు కావాలంటే సెర్చ్ చేస్తే ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ నేను ఆల్రెడీ సెర్చ్ చేసుకున్నా. ఫ్రీగా అని పెడుతున్నా, పైన ఫ్రీ అని పెడుతున్నా. అంటే ఎలాంటి ప్రీమియం తీసుకోకుండా చేసుకోవచ్చు. కొన్ని దీనిలో ప్రో అని ఉంటాయి, అవన్నీ ప్రీమియం. వాళ్ళు ప్రీమియం తీసుకున్న వాళ్ళకి వస్తాయి. కింద ఇది కొంచెం బాగుండాలని ఇలాంటి వాయిస్ ఇలాంటిది పెడుతున్నాను. బాగుంటుంది కదా, ఇవన్నీ ఎలా బాగుంటుందని ఇది పెట్టాను నేను. ఇట్లా కింద సెట్ చేసుకుంటున్నా కరెక్ట్ ఫిట్ అయ్యేటట్టు. ఇవన్నీ మనం కరెక్ట్ ఫిట్ చేసుకోవాలని బాగుంటుంది. కరెక్ట్. ఇప్పుడు షాడోని పెట్టబోతున్నాను నేను. షాడో అంటే మన షాడో పెట్టుకుంటే లుక్ బాగుంటుంది. వెనకాల అక్కడ చేంజ్ అవుతుంది చూడండి, కొంచెం అట్లా బాగుంటుందండి. షాడో పెట్టుకుంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు షాడో చేంజ్ అవుతుంది. నేను పెడతాను తోటి షాడో చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఆ షాడోని మళ్ళీ ఒకసారి వత్తాలి, ఇట్లా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న దాని వెనకాల షాడో కూడా పడుతుంది. ఇది లుక్ బాగుంటుంది ఇట్లా షాడో పెట్టుకుంటే. దీని తర్వాత నేను ఓకే ఇలా ఫిక్స్ చేసుకున్నాను. కరెక్ట్ ప్లేస్లో ఫిక్స్ చేసుకోవాలి. దీని తర్వాత ఇవన్నిటికి ఇట్లా షాడో పెట్టాలి. ఇక ఇక్కడ ఉంది ఎఫెక్ట్స్ ఒత్తి ఇక్కడ షాడోని ఒత్తాలి. షాడోని ఒత్తిన తర్వాత ఇక్కడ మీకు ఇష్టమైన షాడో, అంటే ఎలాంటి షాడో అన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఇక్కడ సైజ్ ఉంటుంది. ఇలా ఫిక్స్ చేసుకోవాలి. కరెక్ట్ ఫిక్స్ చేసుకుంటే థంబ్నెయిల్ అనేది చాలా క్లియర్గా బాగుంటుంది. ఇప్పుడు మనం థంబ్నెయిల్స్ క్రియేట్ చేసేటప్పుడు ఏదన్నా మంచి థంబ్నెయిల్ చూసి, అంటే వీళ్ళు బాగా క్రియేట్ చేశారు అండ్ అంటే వీడియో మన థంబ్నెయిల్స్ బట్టి వ్యూస్ వస్తాయి. మనం థంబ్నెయిల్స్ క్రియేట్ బాగా చేస్తే ఇక్కడ ఉందా, ఇది ట్రాన్స్పరెంట్ అన్నట్టు. అంటే కొంచెం
ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ వేరే పెట్టుకొని అంటే ఏదన్నా మళ్ళీ ఇంకో ఫ్రేమ్ ఏదన్నా పెట్టుకొని ఫ్రేమే పడుతుంది అంటే ఏదన్నా పడదు. దాన్ని కొంచెం లైట్గా డార్క్గా చేసుకోవడానికి ఇక్కడ ట్రాన్స్పరెంట్ అని ఉంటుంది. అది ఇవరగా చూపెట్టిన విధంగా చేయండి. ఇక్కడ ఇవన్నీ చూస్ చేసుకున్నా. ఇక్కడ ఇవన్నీ నేను ఇక్కడ చూస్ చేసుకున్నా ఇవి ఆల్రెడీ. ఇప్పుడు హౌ కాడ ఏదన్నా ఇటు సైడ్ బాగుంది, రైట్ సైడ్, ఇట్లా లెఫ్ట్ సైడ్ బాగాలేదు కాబట్టి మనం ఏదైనా ఇంకేదన్నా పెట్టాలంటే ఇక్కడ ఎలిమెంట్స్ ఉందా, ఇక్కడ ఎలిమెంట్స్ ఒత్తుడితోటే ఇవన్నీ ఎలిమెంట్స్ వస్తాయి. ఇవన్నీ అక్కడ పైన సర్చ్ ఎలిమెంట్స్ అని ఉందా, ఇవన్నీ మీరు సర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్నీ చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ సర్చ్. ఇప్పుడు నేనైతే క్వశ్చన్ మార్క్ తీసుకుంటున్నా. అంటే హౌ పక్కన క్వశ్చన్ మార్క్ బాగుంటుందిగా అని క్వశ్చన్ మార్క్ తీసుకున్నా. ఇక్కడ చాలా ఉన్నాయిగా, ఇక్కడ నేను బ్లాక్ కలర్ తీసుకున్నా. ఇది కరెక్ట్ ఫిట్ అయ్యేటట్టు తీసుకోవాలి. ఇప్పుడు హౌ అయినా ఇది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇవి నేను ఇంకా ఇప్పుడు యూట్యూబ్ ఎడిటింగ్ ఎలా చేయాలి, ఇప్పుడు థంబ్నెయిల్ అయితే ఇప్పుడు నేను పెట్టాను. యూట్యూబ్ ఎడిటింగ్ ఎలా చేయాలి, ఇంకా ఎడిటింగ్లో ఇంకా ఫుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను ఎలా క్రియేట్ చేస్తాను, ఇప్పుడు థంబ్నెయిల్స్ అయితే ఇప్పుడు చూపెట్టాను. ఇంకా ఏమన్నా క్రియేట్ చేయాలా అంటే ఇప్పుడు కామెంట్ బాక్స్లో ఇంకేమన్నా డౌట్లు ఉంటే చెప్పండి. మీకు ఎడిటింగ్లో ప్రాబ్లం ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను ఎడిటింగ్ ఎలా చేయాలో ఇంకొక వీడియో కూడా చేస్తాను. అంటే కొత్తగా స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఎడిటింగ్ ఎలా చేయాలో అవన్నీ చెప్పండి. మీరైతే ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉందా, ఆ సింబల్ ఒత్తాలి. డౌన్లోడ్ సింబల్ పక్కన ఇంకోటి ఉంటుంది, పైకి ఇట్లా పైకి ఉంటుంది. ఆ సింబల్ వచ్చిన తర్వాత ఇలా వస్తుంది, ఇది డౌన్లోడ్ అయిపోతుంది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.